శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. రాబోతున్నటువంటి 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి మంగళవారి గంటల పంచాంగ అనుసరించి ఈ వారం ఎలా ఉండబోతుందని వివరిస్తాను. ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా మనం గమనించినట్లయితే రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో ఆ షష్టగ్రహ కూటమిలో అంకురార్పణగా రవి గత వారంలో 14వ తారీఖున ఈ యొక్క మీనరాశిలోకి ప్రవేశించడం జరిగింది. చతుర్గ్రహ కూటమికి అంకురార్పణ జరిగింది. అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే రాహువు మరి దాంతోపాటు శుక్రుడు, బుధుడు, రవి కలవడం జరిగింది. శని కొమ్మల్లో కొనసాగుతున్నాడు. అదేవిధంగా వృషభంలో గురువు కొనసాగుతున్నాడు. వాటితో పాటు కేతు మనం గమనించినట్లయితే కన్యలో కొనసాగుతున్నాడు. మిథునంలో వచ్చేటప్పటికి కుజుడు కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి మా యొక్క వంగరవారి గంటల పంచాంగ అనుసరించి ఎలా ఉండబోతుంది అనేది వివరిస్తాను. ముందుగా వచ్చేటప్పటికి మేషరాశి. మేషరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ఉన్నత అధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ధైర్యంతో ఏ పనైనా సరే సాధించగలుగుతాను అనే ఒక నమ్మకం అనేది కలిగి ఉంటారు. అదేవిధంగా ముందుకు వెళ్తూ ఉంటారు. ధైర్య సాహస లక్ష్మి అనే విధంగా ముందుకు వెళ్తారు. పోటీ పరీక్షలతో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలంగా ఉంటుంది. బాతృ సంబంధితమైన విషయాల్లో మీకు బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ వారికి ఉన్నతమైనటువంటి ఉద్యోగం పొందడం, వారు ఉన్నత స్థాయికి చేరుకోవటం మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. మానసికమైనటువంటి బలాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, మధ్యవర్తి పంచాయతీలు, కోర్టు వ్యవహారాల్లోనూ పోలీస్ పంచాయతీల వ్యవహారాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఖర్చుగానే ఉంటుంది. వృధా ఖర్చు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. డబ్బు అనేది నీలప్రాయంగా ఖర్చు అవుతూ ఉంటుంది. ఎన్ని రకాలుగా మీరు ప్రయత్నించినప్పటికీ ఏదో విధంగా సంపాదన ఖర్చు రెండు ఈక్వల్గా ఉంటూ ఉంటాయి. నెల గడిచే సమయానికి డబ్బులో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే కట్టాల్సినటువంటి డబ్బు వచ్చినటువంటి డబ్బు కట్టాల్సినటువంటి డబ్బు సరిసమానంగా అయిపోయి ఉంటుందన్నమాట. ఏదో విధంగా డబ్బు ఖర్చు అవుతుంది. ఖర్చు పెట్టేది మన యొక్క కుటుంబ వృద్ధికే కదా అని చెప్పి మానసికంగా సంతృప్తి పొందుతూ ఉంటారు. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఒక ముందడుగు పడడం అనేది ఒక మంచి శుభపరిణామంగా భావిస్తారు. కట్టాల్సినటువంటి డబ్బుని ఎక్కడైనా సరే బంధువుల నుంచి అయినా సరే అడ్జస్ట్మెంట్ గురించి తాపత్రయపడడం జరుగుతూ ఉంటుంది. ఈ రాశిలో వారికి అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి కుజుడు యోగకారకుడు. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా గృహ సంబంధితమైన విషయాల్లోనూ గృహ కొనుగోలు విషయాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వివాహ వేడుకల్లో పాల్గొనటం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం ఒక శుభ పరిణామంగా భావిస్తారు. మానసికమైనటువంటి ప్రశాంతత పొందగలుగుతారు. బంధువులతో మాట మంతిపు అంతా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక మానసికమైనటువంటి బాధ అనేది వెంటాడే విధంగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ యొక్క వారం. ముఖ్యంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం సానుకూలపడే విధంగా ఉంటుంది. వ్యాపారంలో పురోభివృద్ధి దిశలో జరుగుతూ ఉంటుంది. నూతన పోకడలను అందిపుచ్చుకొని కొత్తగా ఏదైనా వినూత్నంగా చేయాలని చెప్పి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. దానికి ముందుకు తీసుకువెళ్ళటం జరుగుతుంది. విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా సూర్యారాధన అనేది చేయాలి. దుర్గాదేవిని పూజించాలి. అవి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కేతుగ్రహ ఆరాధన అనేది చేయాలి. వినాయకుడిని పూజించినా సరే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృషభ రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. మానసికమైనటువంటి ప్రశాంతతని ఇవ్వగలుగుతుంది. అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి రవి పూర్తిగా యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో అది వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది. లాభస్థానాల్లో జరుగుతున్నటువంటి యొక్క షష్టగ్రహ కూటమి రవి యొక్క స్థానచలనంతో గత వారంతో ఏర్పడింది. ఇది పూర్తిగా వ్యాపార పరంగాను వృత్తిపరంగాను
పురోభివృద్ధిలోకి జీవితాన్ని తీసుకువెళ్ళగలుగుతుంది, నాకు నమ్మకం కలుగుతుంది. జీవితంలో ఏదైనా సాధించగలుగుతాను అనే ఒక నమ్మకంతో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో ఒక మంచి పరిచయాలు ఏర్పరచుకోగలుగుతారు. ఈ రాశి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు అనేది అవసరం. కోపాన్ని చాలా విధంగా కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. దుబారా ఖర్చు అనేది అది అనవసరమైనటువంటి ఖర్చు దుర్వ్యయానికి కారకంగా ఉంటుంది. కట్టాల్సిన చోటేమో డబ్బు కట్టాల్సినటువంటి సమయానికి డబ్బు వస్తుందో రాదో అనే ఒక ఆందోళన అనేది ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు కుటుంబంలో ఏకాభిప్రాయం లేకుండా చేసే విధంగా ఉంటుంది. అందరం కలిసి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉండటం, అలా కాదు అందరం కలిసి ఒకటే మాట మీద ఉండాలని చెప్పడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ముందడుగు పడుతుంది. ఏదో ఒక సమస్య ఇంట్లో కొనసాగటం, ఆ సమస్యకి సరైనటువంటి పరిష్కారాన్ని ఎతకాలి అని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక సానుకూలమైనటువంటి ఫలితం గోచరిస్తూ ఉంది. సానుకూలంగా మీరు ముందడుగు వేయగలుగుతారు. ఈ రాశి వారికి ఈ వారంలో వివాహ వేడుకల్లో పాల్గొనటం, తెలిసినటువంటి వారి వివాహాల సందర్భ విషయాల్లో పాల్గొనటం, 10 మందితో కలిసి ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అది మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి అనవసరమైనటువంటి స్త్రీ పరిచయాలు కొన్నిసార్లు మానసికమైనటువంటి శ్రమను, శారీరకమైనటువంటి శ్రమను కలిగించే విధంగా ఉంది. ఈ విషయాలకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆ విధంగా ముందుకు వెళ్తారు. సమయానికి ఇస్తారా ఇవ్వరా అనేటువంటి మీమాంసలో కొనసాగటం, ఇవ్వకపోతే మీకు మర్యాద ఎక్కడ పోతుందో అని చెప్పి ఒక ఆలోచన అనేది ఎక్కువగా వేధించే విధంగా ఉంటుంది. రాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. శారీరకమైనటువంటి శ్రమ నుంచి బయటకు రావాలంటే ఉద్యోగపరంగా మార్పు అనివార్యం అని చెప్పి భావించగలుగుతారు. ఈ రాశి వారికి వృత్తిపరంగా అనుకూలమైనటువంటి ఫలితం గోచరిస్తూ ఉన్నది. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అనవసరమైనటువంటి వాదులాటకి దూరంగా ఉండాలి, అనవసరమైనటువంటి పంచాయతీలకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆ పంచాయతీలకి దూరంగా ఉండడానికి ప్రయత్నం ఆరంభిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా చదవటం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఇవి మంచి మరియు అదేవిధంగా సింధూరాన్ని ధరించడం, వీలైతే మంగళవారం పూట హనుమాన్ దేవాలయంలో ఆకుపూజ చేయించండి. మిథున రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గత వారంలో జరిగినటువంటి రవిగ్రహ సంచారం 14వ తారీఖు నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ ఉద్యోగ పరంగా మార్పు చేర్పులలోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రవి అత్యధికమైనటువంటి బిందువులతో సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. 10 మందికి సహాయం చేసేటువంటి స్థితిలో ఉన్నటువంటి వారితో ఒక మంచి రిలేషన్షిప్ ఉండటం, అది నాకు జీవితంలో ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అనే ఒక ఆలోచన అనేది కలుగుతుంది. మానసికమైనటువంటి స్థిరత్వాన్ని కలిగి ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా నేను విజయం వైపు ప్రయాణిస్తాను, అది ఎప్పటిలాగా మళ్ళీ నా పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటాను నమ్మకంతో ఉంటారు. ఈ మానసికమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమ అనేది ఎక్కువ రోజులు ఉండదు అనే నమ్మకం అనేది కలుగుతుంది. ఈ రాశి వారికి జన్మరాశిలో సంచారం చేసినటువంటి కుజుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ఇది వైవాహిక జీవితంలోనూ జన్మరాశిలో సంచారం చేసినటువంటి కుజుడు వైవాహిక జీవితంలోనూ జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ కొంత ప్రభావం ఎక్కువగా చూపించగలుగుతున్నాడు. వృత్తిపరంగా స్త్రీలతో అనవసరమైనటువంటి వాదోపవాదాలు, మానసికమైనటువంటి శారీరకంగా శ్రమను కలిగించే విధంగా ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలనుకుంటారు. కట్టాల్సినటువంటి డబ్బు విషయంలోనూ, అప్పు విషయంలోనూ, అప్పు తీసుకున్నటువంటి అప్పు కట్టాల్సినటువంటి విషయంలోనూ, ఈఎంఐల విషయంలోనూ, సమయానికి డబ్బు రొటేషన్ పరంగాను కొన్ని ఇబ్బందులు శారీరకంగా మానసికంగా కదిలించే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా అధికమైనటువంటి శారీరక శ్రమ ఉన్నప్పటికీ మీరు చేస్తున్నటువంటి కృషికి తగినటువంటి గుర్తింపు, కొద్దిగా ప్రోత్సాహకాలు ఏవైతే ఉంటాయో అది మానసిక సంతృప్తిని కలిగించే విధంగా ఉంటుంది. రాశి వారికి రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకి మధ్యలో ఉండేటువంటి వారు
ఏదో విధంగా అడ్డంకి తగిలేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. మీ మీద ఉన్నవి లేనివి చెప్పి ఒక నెగిటివ్ ప్రాపగాండా క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా నిజాయితీ అనేది చివరికి నిలుస్తుంది అనే విధంగా మీరు చేస్తున్నటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది పొందగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. చేస్తున్నటువంటి పనిలో చదువుతున్నటువంటి విద్యలో కొంచెం రాణించగలుగుతారు. 10 మందికి మీ యొక్క చురుకుదనాన్ని మీ యొక్క కష్టాన్ని చూపించగలుగుతారు. కానీ మ్యాథమెటిక్స్లో చదువుతున్నటువంటి విద్యార్థులు గణితం చదువుతున్నటువంటి వారు కొద్దిగా ఎక్కువగా గణితంలో శ్రమ అనేది మరియు అదేవిధంగా పరిశ్రమ అనేది చేయాలి. అంటే కొద్దిగా కష్టపడి చదవాలి. అది అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేయాలి అనేది చూద్దాం. ముఖ్యంగా వృత్తిపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ రాశిలో ఉండేటువంటి వారు ఫైనాన్షియల్గా రికవరీ కోసం, మ్యారేజ్లో కొంచెం బెటర్మెంట్ కోసం ఈ రాశిలో ఉండేటువంటి వారు హనుమాన్ చాలీసా చదవటం, హనుమాన్ దేవాలయ దర్శనం చేయటం, హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించడం, ఆ యొక్క సింధూరాన్ని ధరించండి. ఇది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వీటితో పాటు ఉద్యోగపరంగా అనుకూలత కోసం రాహుగ్రహ మంత్ర జపాన్ని చేసుకుంటే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. దుర్గాదేవిని పూజించండి, అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ధైర్య, సాహస, లక్ష్మి అనే విధంగా ఈ వారం గడుస్తుంది. గత వారంతో పోల్చుకుంటే కొంచెం రిలాక్సేషన్ అనేది పొందగలుగుతారు. కట్టాల్సినటువంటి డబ్బు విషయాల్లో కొద్దిగా రిలాక్సేషన్ అనేది ఉంటుంది. కొంచెం బెటర్మెంట్ అనేది పొందగలుగుతారు. సమయానికి మానసికమైనటువంటి ప్రశాంతత అనేది ఉంటుంది. కడుపు నిండా తిండి, మానసికంగా ప్రశాంతత అనేది ఉంటుంది. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా శారీరక శ్రమ ఏదైతే ఉందో ఆ శ్రమ నుంచి కొంచెం రిలాక్సేషన్ అనేది పొందగలుగుతారు. మరియు అదేవిధంగా చేస్తున్నటువంటి పనుల్లో నిబద్ధత అనేది ఉంటుంది. ధైర్యంతో పనిచేయగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో వారాంతాల్లో సానుకూలపడే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఖర్చు విషయంలో తగు జాగ్రత్తలు అనేది అవసరం. అధికమైనటువంటి శారీరక శ్రమతో పాటు దుబారా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. దుబారా ఖర్చును తగ్గించాలని చెప్పి ప్రయత్నం అనేది ఆరంభిస్తారు. ఈ ఖర్చుని ఎలాగైనా సరే ఒక అడ్డంకి వేయాలి. అనవసరమైనటువంటి ఖర్చు, ఒక వస్తువుకి 2 వస్తువులు కొనటం, అది నిరుపయోగంగా ఇంట్లో ఉండటం. అంటే పని చేయకుండా ఉపయోగించే వస్తువులు అయితే కొనవచ్చు, కానీ ఉపయోగించిన వస్తువులు 1-2 కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఏమొస్తుంది అన్న ఒక ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఆన్లైన్ షాపింగ్ చేయడం, ఆన్లైన్ షాపింగ్తో కొన్నటువంటి వస్తువులు ఎందుకు పనికిరాకుండా ఇంట్లో ఉండటం, ఆ యొక్క వస్తువుల్ని కొనటం తగ్గించాలని చెప్పి అనుకుంటారు. ఈ దుబారా ఖర్చును తగ్గించాలి. ఒక 10 రూపాయల దగ్గర 100 రూపాయలు ఖర్చు పెడుతున్నాను అనవసరంగా అని చెప్పి ఆలోచన అనేది ఎక్కువ అవుతుంది. పిల్లల యొక్క ఎదుగుదల మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. సంతాన సంబంధితమైన విషయాల్లో పిల్లలు ఎలాగైనా సరే వారి కాళ్ళ మీద వారు నిలబడగలుగుతారు అనే ఒక నమ్మకం అనేది కలుగుతుంది. నేను ఎవరికీ అన్యాయం చేయలేదు జీవితంలో, కాబట్టి నా పిల్లలు ఎలాగైనా సరే వృద్ధులకు రాగలుగుతారు అనే ఒక నమ్మకం, మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే మా యొక్క వీడియోలో షష్టగ్రహ కూటమి గురించి కూడా నేను వీడియో చేయడం జరిగింది. ఆ యొక్క షష్టగ్రహ కూటమి గురించి చేసినటువంటి వీడియోను చూడండి. ఎందుకంటే రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి ఈ యొక్క దశాబ్దంలోనే 6 గ్రహాలు కలిసినటువంటి కూటమి జరుగుండకపోవచ్చు. కాబట్టి ఆ యొక్క గ్రహ కూటమి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుందని క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ యొక్క వీడియోను చూడగలనుకున్నటువంటి వారు చూడండి. దానికి తగినటువంటి పరిహారాలు కూడా చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తుంది. చేస్తున్నటువంటి పనిలో సానుకూలమైనటువంటి స్థితిని కొనసాగుతుంది. విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యా విషయాల్లో విద్యార్థులకి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. మానసికమైనటువంటి స్థిరత్వంతో చదవగలుగుతారు. అనవసరమైనటువంటి తగాదాలకి, మధ్యవర్తి పంచాయతీలకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే నిర్ణయం తీసుకుంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చూద్దాం. ముఖ్యంగా వచ్చినప్పటికీ హనుమాన్ దేవాలయ దర్శనం, సింధూరాన్ని ధరించండి. సింధూరాన్ని హనుమంతుడికి సమర్పించండి దేవాలయంలో. ఆ యొక్క
సమర్పించినటువంటి సింధూరాన్ని ధరించండి. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు వీలైతే హనుమంతుడికి ఆకుపూజ చేయించండి. మరియు అదేవిధంగా దుర్గాదేవిని పూజించండి, సూర్యారాధన చేయండి, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి. ఇవన్నీ మంచి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. ఉద్యోగపరంగా మీకు మంచి కీర్తిని, మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతాయి. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ మీరు చేస్తున్నటువంటి కార్యాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. మానసికమైనటువంటి స్థిరత్వాన్ని కలిగి ఉంటారు. ఎదుటివారు ఎటువంటి వారైనా సరే మీరు చేసేటువంటి పని మీద నిబద్ధత ఉన్నప్పుడు దానిలో విజయం అనేది సాధ్యంగా ఉంటుందన్నమాట. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి అత్యధికమైనటువంటి బిందువులతో కుజుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది వృత్తిరీత్యా పోలీస్ రంగంలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. మధ్యవర్తి పంచాయతీలు, పోలీస్ పంచాయతీల విషయంలోనూ, కోర్టు వ్యవహారాల్లోనూ, భూ సంబంధితమైన వ్యవహారాల్లోనూ, మరియు అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లోనూ ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. ఇది మానసికమైనటువంటి ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. వైవాహిక జీవితంలో సత్సంబంధాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి భావిస్తారు. భార్యాభర్తల మధ్య ఉండేటువంటి చిన్న చిన్న మనస్పర్ధలను వేరే వాళ్ళు ఎత్తి చూపి దాన్ని ఒక సాకుగా చూపించి వాడుకోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలకి ఒక చెక్ పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి వారికి రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. అష్టమంలో జరుగుతున్నది అది. రాహువు అష్టమంలో ఉన్నాడు. భార్యాభర్తలతో పాటు అత్తమామల యొక్క బాధలు కొన్ని మానసికంగా బాధించే విధంగా ఉంటుంది. ఏదో ఒక మాటని ఫోన్ పెట్టేసేసేటువంటి వారికి దూరంగా ఉండాలి. మానసికంగా ప్రశాంతంగా ఉన్నటువంటి జీవితంలో ఒక రాయిని వేసేసి ఆనందం పొందాలి అనుకునేటువంటి వారికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటారు. అనవసరమైన మాటలకి, ఈ యొక్క గాసిప్స్కి దూరంగా ఉండాలని చెప్పి అనుకుంటారు. దానికి తగిన విధంగానే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు. దానికి తగిన విధంగానే ముందుకు వెళ్తారు. వైవాహిక జీవితంలో మరియు అదేవిధంగా స్త్రీ సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అంతగా గోచరించట్లేదు. ఆ విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం. ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. సమయానికి డబ్బులు ఎలాగైనా సరే అడ్జస్ట్ చేయాలనుకుంటారు, చేస్తారు. భూమి కొనాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే అడుగులు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. సంతాన అభివృద్ధి అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా గోచరిస్తూ ఉన్నది ఈ యొక్క రాశి వారికి. రాశిలో ఉండేటువంటి వారు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కుజుడు అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. మ్యాథమెటిక్స్లో, యాప్టిట్యూడ్లో, రీజనింగ్లో బాగా రాణించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. వారు ముఖ్యంగా సూర్యారాధన చేసుకోవాలి. నవగ్రహ ఆరాధన చేసుకున్నట్లయితే ఇంకా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి అష్టమంలో జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు కూడా 2 నెలల పాటు, అంటే మార్చి 29 నుంచి 2 నెలల పాటు నవగ్రహ ధ్యానం చేసుకోండి, నవగ్రహ సంచారం చేయండి. ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. చేస్తున్నటువంటి పనిలో నిబద్ధతతో పనిచేయగలుగుతారు. వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు కొంచెం కలతలను సృష్టించే విధంగా ఉంటుంది. వాటన్నిటికీ ఒక ముగింపు పలకాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఏది ఏమైనా సరే శత్రువులు ఎన్ని విధాలుగా మిమ్మల్ని మార్పు చేర్పులు చేయాలి, మీ మీద ప్రభావాన్ని చూపించాలనుకున్నా సరే వారందరికీ ఒక మంచి గుణపాఠం చెప్పాలనుకుంటారు. మీరు పనిచేస్తున్నటువంటి కార్యాలయాల్లో మీ మీద అధికమైనటువంటి శారీరక శ్రమ ఎక్కువగా మోపి ఎదుటి వాళ్ళు దాని ఆనందాన్ని పొందాలి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలకి గట్టిగా తిప్పి కొట్టాలని చెప్పి భావిస్తారు. డబ్బు అధికంగా ఖర్చు అవ్వటం, దుబారా ఖర్చు అవ్వటం, వాటికి ఒక ముగింపు పలకాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో భాగంగా కుటుంబంలో అందరితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటారు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు, పోలీస్ స్టేషన్ పంచాయతీల విషయంలో కొంచెం దూరంగా ఉండాలి. అనవసరమైనటువంటి తగాదాలకి దూరంగా ఉండాలని చెప్పి భావిస్తారు. ఏది ఏమైనా సరే మీ అన్ని విషయాల్లో మీరు దూరంగా ఉన్నా సరే మిమ్మల్ని మధ్యలోకి లాగి కూర్చోబెట్టి మీతో అనవసరంగా ఏదో ఒక విషయం మాట్లాడించి
ఆ యొక్క గొడవల్లో ఏదో మీకు అనవసరం లేనటువంటి గొడవల్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలకి ఒక ముగింపు పలకాలి అని చెప్పి భావిస్తారు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి గురువు, శని యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నారు. విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి, చదువుకుంటున్నటువంటి వారి విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మానసికమైనటువంటి ప్రశాంతత పొందగలుగుతారు. ఉద్యోగపరంగా శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా కొంచెం శారీరక శ్రమ అనుకున్న దానికన్నా ఎక్కువగా ఉండటం, ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది ఎక్కువగా ఉండటం, ఎక్కువగా లేకపోవటం అనేది కొంచెం బాధించే విధంగా ఉంటుంది. సమయానికి డబ్బు వస్తుందా రాదా, ఇస్తారన్నటువంటి వారు కట్టాల్సిన చోట కట్టాలి, సమయానికి డబ్బు వస్తుందా రాదా అని చెప్పి ఒక ఆందోళన గురి చేసే విధంగా ఉంటుంది. ఇక ఆందోళనకి ఏదో విధంగా ఒక సమయస్ఫూర్తితో ముగింపు పలకాలి అని చెప్పి భావిస్తారు. ఫైనల్గా ఏదో విధంగా డబ్బు అడ్జస్ట్మెంట్ అనేది చేయగలుగుతారు. స్త్రీ సంబంధితమైన వ్యవహారాల్లో, ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు యొక్క విషయాల్లో ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు విధంగా గోచరిస్తూ ఉన్నది. స్త్రీల యొక్క సహకారం పొందగలుగుతారు. వారి యొక్క సయోధ్యతోనే కొన్ని కార్యాలు చక్కబెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మానసికమైనటువంటి ప్రశాంతతతో ముందుకు వెళ్ళగలుగుతుంది. వారాంతంలో స్నేహితులు, బంధువులతో గడపగలుగుతారు. వివాహాది శుభకార్యాల్లో పాల్గొని కొద్ది మానసికమైనటువంటి ప్రశాంతత పొందగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చూద్దాం. ముఖ్యంగా కుజుడు అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు. ఈ యొక్క వారం ఈ రాశి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. హనుమంతుడిని పూజించండి. ఆకు పూజ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. దుర్గాదేవిని ఎక్కువగా పూజించండి. మరియు అదేవిధంగా అత్తమామల బాధలు ఉన్నటువంటి వారు ఇక మధ్యలో వచ్చేటువంటి వారి నుంచి దూరంగా జరగడానికి దుర్గాదేవిని ఎక్కువగా పూజించినట్లయితే కొన్ని సమస్యల నుంచి మీకు విముక్తి ఇవ్వగలుగుతుంది. తులారాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి రాబోతున్నటువంటి మార్చి చివరిలో జరగబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తుంది. ఆ యొక్క జరగబోతున్నటువంటి షష్టగ్రహ కూటమిలో భాగంగా చతుర్గ్రహ కూటమి ఏదైతే జరిగిందో అది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది. ఈ వారం నుంచే వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలంగా ఉంటుంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. రాజకీయంగా అనుకూలమైనటువంటి సమయాన్ని పొందగలుగుతారు. రాజకీయంగా ఎదుటి వాళ్ళని ఒక ఛాలెంజింగ్ పొజిషన్లోకి నెట్టగలుగుతారు. ఆ యొక్క స్థితికి ఒక మంచి అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తూ ఉన్నది. మరియు అదేవిధంగా మీరు అనుకున్న దానికన్నా ఒక మంచి పదవిని పొందగలుగుతారు. నామినేటెడ్ పొజిషన్స్లో గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి మీకు అనుకున్న దానికన్నా ఒక మంచి పదవి రావటం అనేది ఒక మంచి పరిణామంగా భావిస్తారు. మీ యొక్క సంతాన సంబంధితమైన విషయాల్లో పిల్లల యొక్క ఎదుగుదల ఒక మంచి పరిణామంగా భావిస్తారు. వారి జీవితంలో ఒక మంచి స్థితిలోకి వెళ్ళగలుగుతారని ఒక నమ్మకం పొందగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి సానుకూలమైనటువంటి వార్త వినగలుగుతారు. దూర ప్రాంత విద్య గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు. తులారాశి వారికి ఈ ఇయర్ ఎండింగ్లో నుంచే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు రాగలుగుతున్నాయి. దానిలో ముఖ్య ప్రాముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ షష్టగ్రహ కూటమి ఈ యొక్క వారం నుంచి కొంచెం సానుకూలంగా వీరి యొక్క జీవితంలో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తుంది. వ్యాపార పరంగా నూతన అధ్యాయాన్ని నూతనంగా అందిపుచ్చుకొని కొత్త విషయాల్ని నేర్చుకొని వాటిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే మార్పు చేర్పులతో ముందుకు రాగలుగుతారు. ఈ రాశి వారికి గ్రహస్థితి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నది. రాశివారు ముఖ్యంగా ఉద్యోగపరంగా అనుకూలంగా పొందగలుగుతారు. విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులకి ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నది. ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి మానసికమైనటువంటి స్థైర్యం పొందడం అనేది ఒక మంచి పరిణామంగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే చూద్దాం. ముఖ్యంగా వచ్చినప్పటికీ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, వటవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేసుకోవటం,
దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, వీలైతే కోటప్పకొండ దేవాలయ దర్శనం, మేధా దక్షిణామూర్తి అనుగ్రహాన్ని పొందడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఆ యొక్క స్వామి అనుగ్రహంతో జ్ఞానాన్ని మరియు అదేవిధంగా గురుగ్రహ బలాన్ని పెంపొందించుకోండి. ఇది విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా కుజగ్రహ మంత్ర జపం చేసుకోండి. ఇది ఉద్యోగపరంగా ఉండేటువంటి శారీరక శ్రమ ఏదైతే ఉందో వాటి నుంచి కొంచెం రిలీఫ్ అనేది ఈ రాశి వారికి ఇవ్వగలుగుతుంది. అది ఒక మంచి పరిణామంగా మీరు భావించవచ్చు. ఇక కుజగ్రహ మంత్ర జపంతో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు మీరు చేయాల్సినటువంటి పరిహారం ముఖ్యంగా హనుమాన్ దేవాలయ దర్శనం, హనుమంతుడికి ఆకుపూజ అనేది చేయండి. ఇది మంచి పరిణామంగా గోచరిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఫైనాన్షియల్గా డబ్బు సరైనటువంటి సమయానికి అడ్జస్ట్మెంట్ గురించి కొంచెం కష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడే విధంగా గోచరిస్తున్నది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కోపాన్ని కొంచెం తగ్గించుకొని మాట్లాడితేనే మంచిది అనే విధంగా పరిస్థితులు మారే విధంగా ఉంటుంది. మీ యొక్క కోపం కొన్నిసార్లు మీకు కష్టాన్ని పెట్టే విధంగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఎంత మంచిగా చెప్పినా సరే కొంతమంది జీవితంలో ఎప్పటికీ మారరు అనేటువంటి విషయాన్ని మీరు గమనించగలుగుతారు. మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ జీవిత భాగస్వామితో పొరపత్యాల విషయంలోనూ కొన్ని మార్పు చేర్పులు చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ ఖర్చు విషయంలో కొంచెం అధికమైనటువంటి ఖర్చు అనే వెంటాడే విధంగా ఉంటుంది. పెట్టేటువంటి ఖర్చు పిల్లల యొక్క ఎదుగుదల గురించి, పిల్లల కోసమే ఖర్చు పెడుతున్నాను, వ్యాపార అభివృద్ధి గురించి ఖర్చు పెడుతున్నాను అనేటువంటి ఒక మానసిక సంతృప్తి ఉన్నప్పటికీ ఖర్చు అడ్జస్ట్మెంట్ గురించి ఎక్కడి నుంచి డబ్బు అడ్జస్ట్ చేయాలి అన్న ఒక ఆలోచన అనేది ఉంటుంటుంది. ఈ రాశి వారికి ఈఎంఐలు మరియు అదేవిధంగా కట్టాల్సినటువంటి బిల్లుల గురించి కొంచెం ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ విషయాన్ని ఎలాగో విధంగా అడ్జస్ట్మెంట్ చేయాలి అని చెప్పి ఆలోచించడం అనేది పరిపాటిగా ఉంటుంది. ఈ రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఈ వారం కొంచెం మిశ్రమంగా ఉండే విధంగా ఉంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. ఏ విషయం ఉన్నా సరే మాటలతో మాట్లాడి సాల్వ్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటారు. మరియు అదేవిధంగా మధ్యవర్తి పంచాయతీలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో, పోలీస్ పంచాయతీల విషయాల్లోనూ, కోర్టు వ్యవహారాల్లోనూ కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశిలో వారికి. ఈ రాశిలో వారు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. విద్యార్థులు కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. కానీ ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారి విద్యార్థులు మ్యాథమెటిక్స్లో కొద్ది ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. యాప్టిట్యూడ్లో కానీ, మ్యాథమెటిక్స్లో కానీ, పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కానీ ఈ యొక్క విషయాన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చూద్దాం. ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ముఖ్యంగా ఎవరైతే విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. వాటితో పాటు జరగబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో అది పంచమంలో జరుగుతున్నది. ఆ యొక్క పంచమంలో జరుగుతున్నటువంటి షష్టగ్రహ కూటమి ప్రభావం చతుర్గ్రహ కూటమితో స్టార్ట్ అవుతుంది. ఆ యొక్క చతుర్గ్రహ కూటమి తర్వాత షష్టగ్రహ కూటమిగా మారుతున్నది. కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు ఇక షష్టగ్రహ కూటమి రీత్యా ముఖ్యంగా నవగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించడం, నవగ్రహ శ్లోకాలను పఠించడం, నవగ్రహ ప్రదక్షిణ చేయడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. వాటితో పాటు రవికి అర్ఘ్యాన్ని సమర్పించడం, దుర్గాదేవిని పూజించడం, సూర్యోపాసన చేయాలి. మరియు అదేవిధంగా సూర్య నమస్కారం అనేది చేసినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ధనుసు రాశి వారికి వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా రొటేషన్ అనేది కొంచెం స్లో డౌన్ అవటం, అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. శారీరకంగా, మానసికంగా శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎంత శ్రమ ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనకు వయసు ప్రకారంగా జాగ్రత్తల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు. హోమియోపతి, అల్లోపతి, ఆయుర్వేదం విషయం మీద
కొంచెం ఎక్కువగా లోతుగా అధ్యయనం చేయాలనుకుంటారు. ఆయుర్వేదము, చిట్కా వైద్యమే బెటర్‌గా అని చెప్పి ఒక కంక్లూజన్‌కి రావడం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి శారీరకంగా, మానసికంగా, ఉద్యోగపరంగా శ్రమతో పాటు ఫైనాన్షియల్‌గా డబ్బు రొటేషన్ అవ్వట్లేదు అని చెప్పి ఒక ఆందోళన అనేది ఎక్కువగా ఉంటుంది. వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను పరిగణలోకి తీసుకొని కొన్ని జాగ్రత్తలు అనేది ముఖ్యంగా పరిగణిస్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు, ధైర్యమే ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వగలుగుతుంది. మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి స్థైర్యం అనేది ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. చేయాలనుకున్నటువంటి పని మీద నిబద్ధత అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ పని మీద వెళ్ళగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి చతుర్థంలో ఉన్నటువంటి షష్టగ్రహ కూటమి జరగబోతుంది. ఈ యొక్క నెల చివరిలో ఆ యొక్క షష్టగ్రహ కూటమిలో మొదటగా చతుర్గ్రహ కూటమి స్టార్ట్ అవుతుంది. ఈ రాశి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది. దాని గురించి నేను క్లియర్గా వీడియో చేయడం జరిగింది. అది చూడండి కావలసినటువంటి వారు. దానికి తగినటువంటి పరిహారాలు చేసుకోండి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ చతుర్గ్రహ కూటమి కొంచెం ఫైనాన్షియల్గా కొన్ని ఇష్యూస్ని క్రియేట్ చేసే విధంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మరియు అదేవిధంగా తల్లిగారి ఆరోగ్య సంస్థల విషయాల్లోనూ, మరియు అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ జాగ్రత్త అనేది అవసరం. రాశిలో వారికి ముఖ్యంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొన్ని ఎక్కువగా శ్రమ పడాల్సినటువంటి పరిస్థితి. అన్నీ ఉన్నా సరే, ఇల్లు ఉంది, ఉద్యోగం ఉంది, డబ్బు ఉంది, అయినా సరే రావాల్సినటువంటి సంబంధాలు సరైన సమయానికి రాక ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే రేపు వస్తాం, ఎల్లుండి వస్తాం, ఇదిగో వస్తాం, అదిగో వస్తాం అని చెప్పేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వారు ఎక్కువగా ఉంటారు. ఎలాగైనా సరే ఈ యొక్క విషయాల్లో ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశి వారు ఉన్నటువంటి వారు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు, చదువుకుంటున్నటువంటి వారు, విద్యార్థులకి ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. స్త్రీ సంబంధితమైనటువంటి విషయాలకి దూరంగా ఉండాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. దాన్ని తగిన విధంగానే కొన్ని మార్పు చేర్పులు చేసుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చూద్దాం. గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. వాటితో పాటు హనుమాన్ దేవాలయ దర్శనం, హనుమంతుడిని పూజించడం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వగలుగుతుంది. చతుర్గ్రహ కూటమి గురించి ముఖ్యంగా రవితో కలిసినటువంటి యొక్క కూటమి, ఈ యొక్క సూర్యనారాయణ స్వామిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మకర రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గౌరవప్రదమైనటువంటి పనులను చేసినటువంటి వారికి సంఘంలో గౌరవము, గుర్తింపు రాగలుగుతుందని చెప్పి మీ యొక్క జీవితం నిరూపితం చేయగలుగుతుంది. మీ యొక్క కష్టం అనే దానికి ఒక గుర్తింపు పొందగలుగుతారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ రంగంలో మీడియాలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గౌరవంతో జీవించగలుగుతాను అని చెప్పి ఒక మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లోనూ విజయాన్ని సాధించగలుగుతారు. రాజకీయంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు, పోలీస్ పంచాయతీల విషయంలో ఒక మంచి అవగాహనకి రాగలుగుతారు. విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతలు, సినిమా, టీవీ, మీడియా రంగంలో ఒక మంచి గుర్తింపు రాగలుగుతుంది. మీరు రాసినటువంటి వ్యాసాలకి, మీరు చేసినటువంటి పనులకి ఒక మంచి గుర్తింపు వస్తుంది. రాశిలో ఉండేటువంటి వారికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. ఇది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా పిల్లల యొక్క ఎదుగుదల ఒక మంచి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. పిల్లలు మంచి స్థాయిలో స్థిరపడగలుగుతారు అనే ఒక నమ్మకాన్ని మీకు రాగలుగుతుంది. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఆ యొక్క విషయంలో ఎటువంటి సందేహం లేదు. శని రాబోతున్నటువంటి మార్చి 29వ తారీఖున
మార్పు ఏలినాటి శని ప్రభావానికి ముగింపుగా ఉండబోతుంది. తద్వారా వచ్చినప్పటికీ మీకు ఇన్ని రోజులు లేనటువంటి స్థైర్యాన్ని, విజయాన్ని, సేవక తత్పరత అంటే సేవకులు ఎవరైతే ఉన్నారో మీ కింద ఉండేటువంటి వారు మీకు దాసోహంగా ఉండేటువంటి స్థితిని తీసుకొస్తుంది. ఇది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. ముఖ్యంగా గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు మరి అదేవిధంగా ఈ పోటీ పరీక్షలు అయినటువంటి ఐఐటి కానీ ఇటువంటి వృత్తులు ఇటువంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చినప్పటికీ వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మరియు వాటితో పాటు కేతుగ్రహ ఆరాధన, ముఖ్యంగా వినాయకుడిని పూజించడం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి కుజుడు వృత్తిపరంగా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళగలుగుతాడు ఈ రాశిలో ఉన్నటువంటి వారిని. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపార పరంగా శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. అనుకోని చిక్కులు ఇంటి వచ్చి మీకు సృష్టించేటువంటి వారు ఎక్కువ అవుతారు. అనవసరం లేనటువంటి విషయాలను, మీకు సంబంధం లేనటువంటి విషయాలకి మిమ్మల్ని లాగి ఏదో విధంగా మధ్యవర్తి పంచాయతీల్లోనూ అనవసరమైనటువంటి తగాదాలను మీ మీద గమనించేటువంటి వారు, మిమ్మల్ని ఇరికిచ్చేటువంటి వారు ఎక్కువ అవుతారు. వీరందరికీ దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అనవసరమైనటువంటి పంచాయతీలకి నేను దూరంగా ఉంటాను, కానీ నా మీద ఎవరన్నా సరే ఇలాంటి నిఘా పెట్టడం కానీ వ్యతిరేకమైనటువంటి విషయాలు కానీ చేయాలనుకుంటే మటుకు వారికి మంచి గుణపాఠం చెప్తాను అని చెప్పి క్లియర్గా చెప్తారు. ఆ విషయం మీద క్లియర్గా ఉంటారు. నిర్మోహమాటంగా ఏదైనా ఒక విషయం మీద క్లియర్గా ఉంటారు. మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి శ్రమ కుటుంబాల్లో క్రియేట్ చేయడానికి కొంతమంది ప్రయత్నం చేసేటువంటి వారు ఎదవలు కొంతమంది ఎక్కువగా అవుతూ ఉంటారు. ఇలాంటి వారికి దూరంగా పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. రాశి వారికి సమయానికి రావాల్సినటువంటి డబ్బు, మీరు చేసినటువంటి మీకు కష్టానికి తగినటువంటి ఫలితం అనేది మీరు పొందగలుగుతారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొన్నిసార్లు మీరు మంచిగా మాట్లాడినా సరే దాన్ని ద్వంద్వ విధాలుగా అర్థం చేసుకొని మిమ్మల్ని తప్పు పట్టేటువంటి వారు కొంతమంది ఎదురవుతారు. వారికి ఎంత చెప్పినా సరే వాళ్ళ మనసులు మారమని చెప్పి వారి నుంచి దూరంగా ఉండడానికి, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి వృత్తిపరంగా, వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి సమయంగా ఉన్నటువంటి స్థితి అనేది కొనసాగుతూ ఉంటుంది. మీ పక్కనే ఉంటూ మీ విషయాలు తెలుసుకుంటూ మిమ్మల్నే నిందించేటువంటి వారు ఎక్కువగా ఉంటూ ఉంటారని చెప్పే విషయాన్ని గమనించగలుగుతారు. అన్ని విషయాలు తెలుసుకుంటారు. మళ్ళీ సమయం వస్తే మిమ్మల్ని తప్పు ఎత్తి చూపించేటువంటి వారు ఎక్కువ అవుతారు. వారికి ఒక మంచి గుణపాఠం చెప్పాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా వయోవృద్ధులకి శని జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు మరి రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి కూడా ధనస్థానంలో జరుగుతున్నది. ఇది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. దాని గురించి సపరేట్ వీడియో చేయడం జరిగింది. వయోవృద్ధులు ముఖ్యంగా ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి. హోమియోపతి, అల్లోపతి, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ మీద ఎక్కువగా అన్వేషణ చేయడం జరుగుతుంటుంది. వాటిలో చిట్కా వైద్యానికి, ఆయుర్వేద వైద్యానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు కొన్ని పరిహారాలు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు మరియు విద్యార్థులు కొన్ని పరిహారాలు అనేవి చేసుకోవాలి. విద్యా సంస్థల్లో పనిచేసేటటువంటి వారు, విద్యార్థులు కొద్ది కష్టపడి చదవాలి. అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మానసిక చింత అనేది కొద్ది ఎక్కువగా ఉంటుంది. అంతా బాగా ఉన్నా సరే ఏదో ఒక ప్రభావ రీత్యా బాధ, శోకతృప్త హృదయం అనేది కలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు శని జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు. శని జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు మానసిక చింత అనేది ఎక్కువగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తుంటుంది కాబట్టి ఆ యొక్క షష్టగ్రహ కూటమి రీత్యా ఈ రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా నవగ్రహ ఆరాధన చేసుకోండి. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి కుజగ్రహ మంత్ర జపం మరియు హనుమాన్ చాలీసా పఠించండి. మీనరాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపార పరంగా శారీరక, మానసిక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా జ్వరపీడత్వం కానీ, శరీరంలో అధికమైనటువంటి వేడి పెరగటం కానీ,
మరియు కొన్ని నిర్ణయాల్లో ముఖ్యమైనటువంటి నిర్ణయాల్లో నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి కొన్ని ఏర్పడుతూ ఉంటాయి. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా యథాస్థితి అనేది కొనసాగుతూ ఉంటుంది. ఖర్చు విషయంలో కొన్ని కంట్రోల్గా ఉండాలని చెప్పి భావిస్తూ ఉంటారు. మానసికమైనటువంటి ప్రశాంతతకి దగ్గరగా ఉండాలి, అనవసరమైనటువంటి చీకు చికాకులకి దూరంగా ఉండాలని చెప్పి భావిస్తారు. ఆ యొక్క విషయాల్లో ముందు ప్రశాంతంగా ఉండటానికి సుఖమైనటువంటి నిద్ర, సుఖమైనటువంటి భోజనం అనేది అవసరం. అది మానసికంగా దక్కడం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. ఎంత ఏమైనప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి శారీరక శ్రమతో పాటు ఇరుగు పొరుగు సఖ్యత, మీరు చేయనటువంటి పనులు మీరు చేశారని చెప్పేటువంటి 10 మంది చుట్టూ తయారవుతారు. ఈ విషయాలకి కొంచెం దూరంగా ఉండాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలు అనేవి ఎక్కువగా అవుతాయి. వైవాహిక జీవితంలో జాగ్రత్తలు అనేవి, మాట్లాడే విషయంలో కోపతాపాలు తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఎంతంటే అంత మాట్లాడడం, కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోలేకపోవడం కొన్నిసార్లు ఎంత పెద్ద మనుషులకైనా సరే సాధ్యం కాదు అనేటువంటి కొన్ని విషయాలు నిజ జీవితంలో జరగటం అర్థం కానటువంటి విషయంగా ఉంటుంది. సమయం ఒక్క నిమిషం జరిగితే బాగుండు, నేను అనవసరంగా నేను నోరు జారానా అనేటువంటి విషయం జరగటం అర్థం కానటువంటి విషయంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా దీని యొక్క ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. కుజుడి యొక్క ప్రభావం చతుర్థంలో జరుగుతుంది. అది కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్లో జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యం. అదేవిధంగా మోసపూరితమైనటువంటి ఇన్వెస్ట్మెంట్లు, గొలుసు కట్టు విధానాల్లో ఎవరో ఏదో బాధపడతారని చెప్పేసి వారిని మెప్పించడం కోసం మొహమాటానికి పోయి డబ్బులు కట్టడం, చీటీల్లో వారు ఏదనుకుంటారో వీరేదనుకుంటారో జారటం వల్ల కొన్ని కష్టసాధ్యమైనటువంటి విషయాలు చుట్టుముడతాయి. అనవసరంగా నేను చేరానా, అనవసరంగా ఈ యొక్క విషయాల్లో అడుగు పెట్టానా అనేటువంటి బాధలు కలగడానికి ఆస్కారం అనేది గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ముందుకు జరగకుండా ఎందుకు జరగట్లేదు వివాహ ప్రయత్నాలు అన్న అర్థం కానటువంటి విషయం ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో పిల్లలు వివాహం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అవి ముందుకు జరగట్లేదు, ఏదో విషయం అడ్డంక పడుతుంది అనే ఆలోచన, వాటిని ఎలాగైనా సరే నివారణ చేసుకోవాలని చెప్పి ప్రయత్నాలు అనేది ఆరంభిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వివాహ ప్రయత్నాల్లోనూ వివాహ సందర్భాల్లోనూ పాల్గొంటారు వారాంతంలో. అది కొంచెం మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులు కొద్ది కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కుజుడు అనుకూలమైనటువంటి స్థితిలో లేడు. మ్యాథమెటిక్స్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చదివినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా వటవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయటం, మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించటం, కోటప్ప కొండ త్రికోటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, ఆ యొక్క వేద జ్ఞానుడైనటువంటి మోక్ష ప్రధానుడైనటువంటి మేధా దక్షిణామూర్తి అనుగ్రహ పొందండి. అవి సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాయి. స్వస్తి.